వచ్చేసిన మీడియా మీకు అందరికీ అండ్ ఇక్కడ వచ్చేసిన మా ఫ్యాన్స్ అందరికి, మా ఫ్రెండ్స్ యాక్చువల్లీ అందరూ ఫ్యాన్స్ కాదు, సో ఫ్రెండ్స్ అందరికీ అండ్ సందీప్ కిషన్ అన్న థ్యాంక్ యూ, సాయిరాజ్ అన్న థ్యాంక్ యూ అండ్ అందరికీ లైక్ ఎస్పెషల్లీ లైక్ బ్రహ్మానందం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు, అండ్ లక్ష్మీ గోపాల గారు అండ్ మంచు మనోజ్ అన్న చెప్పగానే వచ్చారు, ఎప్పుడో కలిసాను, మళ్ళీ ఫోన్లో చెప్పగానే వచ్చారు. సో చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ నేను మీ అందరూ ఒకటి చెప్తాను, నేను బిగ్ బాస్ ద్వారా పరిచయం అయినా ఒక క్యారెక్టర్ అనేది బయటపడింది. కొంతమందికి నా క్యారెక్టర్ నచ్చింది, కొంతమంది నచ్చదు, నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, ఇది కలుపు లేకపోతే ఇటు మంచోడు అన్నీ ఉంటూ ఉంటాయి. బట్ సినిమాకి అవన్నీ ఏం సంబంధం లేకుండా సినిమా తెర మీద నేను ఏం చూపించాను అనేది మాత్రమే మీరు గుర్తించి సినిమా లైక్ చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ఇవంతా ఒకటి చెప్పాలంటే ఈ సినిమా జర్నీ యాక్చువల్లీ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడతారు. ఈవెన్ సాయిరాజ్ అన్న ఇంత చెప్పినట్టు కొబ్బరి మంట అప్పుడు ఎలా అయితే కష్టపడ్డారో అన్న, సో సేమ్ ఇయర్ నేను కూడా సినిమా 55% అయిపోయిన తర్వాత డ్యూ టు సమ్ రీజన్స్ కొంచెం లైక్ ఫైనాన్షియల్లీ మొత్తం చాలా ఇదైపోయేసరికి భాషపై టెన్షన్ పడిపోయాడు. మా ప్రొడ్యూసర్ టెన్షన్ పడిపోగానే ఆయన ఏంటంటే చాలా డేరింగ్ పర్సన్, మళ్ళీ అది కూడా చెప్తున్నాను. సో ఆయన ఏం కోట్ల రూపాయల ఆస్తులు పెట్టుకొని ఏదో వచ్చి సంచులు వేసుకొని వచ్చి ఇక్కడ సినిమాకి డబ్బులు పెట్టలే, ఫ్యామిలీస్ పెట్టి ఏదో ఉన్న దాంట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇందాక ఒక్కొక్క రూపాయి లైక్ జమ చేసుకొని బిగ్ బాస్ బయటికి రాగానే అదే సోయల్తో సినిమా చేయాలి అని చెప్పేసి అనుకున్నాడు. సో రాగానే బుల్లెట్ బండి మీద వచ్చిండు. సో డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పేసి అంటారు కదా. నేను ఆ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశపై చూసి ఏదో బుల్లెట్ బండి మీద వచ్చిండు, ఏదో ప్రొడ్యూస్ చేస్తా అంటుండి ఏంది అసలు అని చెప్పి నేను గోపి సార్ ఫస్ట్ కన్ఫ్యూజ్ అయినాను. బట్ కట్ చేస్తే ఆయన లేదు, నేను అకౌంట్ లో వేసుకొని అంటే డబ్బులు వేసుకున్న తర్వాత నేను అకౌంట్ లో చూపించిన తర్వాత సినిమా స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అకౌంట్ లో డబ్బులు వచ్చిన తర్వాత సినిమా స్టార్ట్ చేసింది. అలాంటి వ్యక్తి అతను. సో అలాంటి వ్యక్తి నాకు దొరకడం నా అదృష్టం. నేనేదో ప్రొడ్యూసర్ గా నాకు పరిచయం అయ్యాడు, కానీ ఇప్పుడు మా బ్రదర్ లాగా నాకు అయిపోయాడు. నాకు వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ అండ్ వాళ్ళ బ్రదర్ సపోర్ట్. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే అన్నదమ్ములు కలిసి ఉండడం, లేకపోతే కొట్లాడ పెట్టుకొని మళ్ళీ తర్వాత విడిపోవడాలు, దూరం ఉండడాలు ఉన్నది. కానీ వాళ్ళు బ్రదర్స్ అందరు కలిసి ఉమ్మడి కుటుంబం లాగా ఉండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో అలాంటి ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక గ్రూప్ చేసుకొని ఈ సినిమా కంప్లీట్ చేసిన వ్యక్తి మా పాషాబాయికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ టైంలో నాకు ఏమైపోయిందంటే 50% అయిపోయిందనే మనోడు భయపడ్డాడు. సో నేను అన్నను భయపడక ఆగు అని చెప్పేసి నేను బీరువా నేను ఎక్కడైతే నిద్రపోతానో అక్కడ ముందట బీరువా ఉంటుంది. ఆ బీరువా దగ్గర మా నాన్న రిటైర్మెంట్ పైసలు ప్లస్ నేను సంపాదించిన సినిమా పైసలు, అదే లక్కీ లక్ష్మణ్కి ఇచ్చిన కొంచెం క్యాష్ అక్క క్యాష్ అడిగితే సో అది సో అవి రెండు నేను పెట్టుకొని నేను బీరువా దగ్గర కూర్చొని ఉన్నా. నేను చూస్తున్నా ఇట్లా 43 లక్షలు ఉన్నాయి, ఇక్కడ సినిమా కష్టాలు అని చెప్పేసి అంటున్నారు, ఏం చేద్దాం అని చెప్పేసి ఆలోచించి ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా. ఐ థింక్ సందీప్ అన్న కూడా సంథింగ్ 70 లక్షలు ఏదో అప్పట్లో ఇల్లు కొందామని చెప్పేసి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ అప్పుడు అన్నా. నేను స్టిల్ ఐ రిమెంబర్ దట్ ఇన్ ఇంటర్వ్యూ. నేను కళ్ళకి మానేస్తుంది, నేను చెప్పేది ఇలాంటిది ఫాలో అవుతుంది. సో చాలా స్ట్రెస్ఫుల్ విషయం. స్ట్రెస్ అయినా కూడా మనకు నచ్చేది ఒకటే అన్న, మీరు ఇందాక మనకు నచ్చి జనాన్ని మెప్పించి మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళ ముందుకు తీసుకెళ్లి వాళ్ళతో మెప్పించాలనేది ఏదైనా ఉన్నదంటే అది ఏకైక సినిమా ఇండస్ట్రీ మాత్రమే ముందుకు తీసుకురావడమే మా తప్పన. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతి ఒక్కరు అనుకుంటారు కలర్ఫుల్ లైఫ్, దీని అమ్మాజీతం మంచి బట్టలు వేసుకుంటారు, మంచి బుక్కట్ ప్లాంటేషన్ చుట్టూ గీట్ వేసుకొని వస్తారు అని చెప్పేసి అనుకుంటారు. దాని వెనకాల ఎంత కష్టపడతారంటే రాత్రి పగలు ఎంత కష్టపడతారంటే ప్రతి ఒక్కరు పాప లైట్ మ్యాన్ ఎండలో లైట్ వస్తూ ఉంటాడు. ఇవన్నీ అందరు చెప్పిన విషయాలే. కానీ నేను ఒక ఆర్టిస్ట్ నుంచి ఆ టైంలో యాజ్ అ ప్రొడ్యూసర్ గా మారినప్పుడు ఆ ప్రొడ్యూసర్ కష్టాలు ఏందో, ఆ ప్రొడ్యూసర్ ఎంత పెయిన్ సఫర్ అయిందో, ఆ ప్రొడ్యూసర్ ఎన్ని కష్టాలు ఎదురయ్యి మీ ముందుకి సినిమా తీసుకొస్తాడో ఆడియన్స్ గా ఇంకొక మీ అందరికి తెలియండి ఏంటంటే సినిమా అనేది వాళ్ళ పైసలు పెట్టుడు కాదు, నెక్స్ట్ ఫైనాన్స్ తీసుకొస్తారు. ఆ ఫైనాన్స్ అనేది తీసుకొచ్చినప్పుడు ల్యాబ్ లో ఉంటది, ఆ ఫైనాన్స్ క్లియర్ చేయాలి, ఫైనాన్స్ క్లియర్ చేస్తేనే మన సినిమా బయటికి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి చరిత్ర. అంటే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ బయట నుంచి అప్పు చేసుకొని తీసుకొచ్చి పెడతాడు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో మీరందరూ ఓటీటీ అనేది ఏదైతే చాలా మంది ఓటీటీకి అలవాటు పడిపోయారో మీ అందరికి ఒకటే చెప్తాను,
మనం ఇంట్లో ఎంత వారం అంతా పప్పన్నం తిన్నా కూడా లాస్ట్ కి మనం అందరం లైక్ ఫ్యామిలీ అందరు కలిసి రెస్టారెంట్ కి వెళ్ళి ఆర్డర్ పెట్టుకొని తిన్నప్పుడు ఆ ఆనందం ఎట్లుంటది అందరు కలిసి మెలిసి. అలాంటిదే థియేటర్. సో థియేటర్ ప్రతి వారం సినిమా రిలీజ్ అవుతుంది. మీరు ఫస్ట్ వెళ్ళి థియేటర్ లో పండగ చేసుకోండి మీ ఫ్యామిలీతోని. అదొక్కటే కోరుకుంటున్నాను. థియేటర్స్ అన్ని చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్స్ అంటే గుర్తొచ్చింది, నేను ఒకటే చెప్తా, దిల్ రాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి. చాలా మంది దిల్ రాజు గారు థియేటర్స్ ఇవ్వరు, కొంతమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయరు అది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. నేను ఈరోజు చెప్తున్నాను, అదే దిల్ రాజు సార్, నేను ఆఫీస్కి వెళ్ళి సార్ ఇది పరిస్థితి సార్ నాదని చెప్పేసి వీళ్ళందరికీ చెప్పినట్టుగా నాకు ఉన్న పరిస్థితుల్లో నేను చెప్పిన, ఏదో యాడ్ చేసి చెప్పలేదు. అలాంటి టైంలో లేదు నైజాం నేను చూసుకుంటే దాని గురించి టెన్షన్ పడకు, నేను థియేటర్స్ ఇస్తున్నా అని చెప్పేసి థియేటర్స్ ఇచ్చాను. దట్ ఈస్ దిల్ రాజు సార్. ఏలూరు విజయ్ గారు ఉషా ఫిలిం 50 సంవత్సరాల నుంచి ఉంది. ఆయన సినిమా చూసి సీన్స్ చూసి కొన్ని నచ్చి సినిమా తీసుకున్నారు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే బేసికల్లీ ముందుకు వెళ్తున్నప్పుడు అందరం డైలాగ్ కొట్టచ్చు, నేను కష్టం పడతా, నేను ఒక్కటి నాది నేనే లేపుకుంటా, నాది నేనే ఇది ఉంటా అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ ఇక్కడ లాస్ట్ కావాల్సింది ఒక సపోర్ట్ అనేది జీవితంలో కంపల్సరీ కావాలి. అదే సపోర్ట్ ఈ రోజు బ్రహ్మానందం సార్, నాకు మంచు మనోజ్ అన్న, సందీప్ అన్న, సాయి రాజేష్ అన్న, నాకు విరాజ్ అశ్విన్ గానీ వీళ్ళందరూ, మా గోపి సార్, వీళ్ళందరూ, సుమక్క ముఖ్యంగా చెప్పొద్దని చెప్పింది మళ్ళా చెప్తున్నా నేను లేదు మళ్ళీ చెప్తున్నా, నా కష్టం నేను చిన్న స్క్రీన్ నుంచి వచ్చినా కాబట్టి నా కష్టం ఆల్రెడీ వద్దు చెప్తున్నా నేను. సో నేను చెప్పగానే లేదురా నువ్వు ఎందుకు టెన్షన్ పెడుతున్నావు, ఆల్రెడీ మొత్తం రూపాయికి ఇది అవుతున్నావు అని చెప్పేసి, లేదు నేను చెప్తా, నన్ను చెప్పి నీకు దండం పెడతా, కాదు మొత్తారు. సో లేదురా నేను ఇంత పేరు సంపాదించుకున్న దేనికి, డబ్బులు సంపాదించుకున్నా, నేను పేరు సంపాదించుకుని అన్న అయిపోయినాయి. మీరు ఎదిగేటప్పుడు యంగ్స్టర్స్ మీరు ఎదిగేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు లేదు నీ దగ్గర పైసా ఉంటే అడిగేదాన్ని, కానీ నీ దగ్గర రూపాయి ఇచ్చేసుకొని కింద మీద పడతానో తెలుసు. ఇంత పేరు సంపాదించుకున్నది మీలాంటి నా కొడుకుని నేను లైక్ ప్రమోషన్ చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. అలాంటి ఇబ్బంది నువ్వు పడుతున్నావు. ఇప్పుడు నేను వస్తున్నా నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఫ్రీగా అని చెప్పేసి వచ్చి ఇది రియల్ కష్టం తెలుసుకొని వచ్చింది అక్క. సో ఆ విషయంలో మాత్రం నేను థ్యాంక్స్ చెప్పాలి సుమక్కకి. అండ్ నెక్స్ట్ నా ఫ్రెండ్ పండుగాడు, వాడు నేను మొత్తం డబ్బులు పెట్టేసిన అయిపోయింది. మా డాడీతో ఒక మాట అన్నా, ప్రతి ఒక్కరు జీవితంలో ఒక ఫేస్ వస్తుంది. నేను నిజం చెప్పాలంటే లైక్ ఒక్కొక్కసారి సెకండ్ థాట్స్ వచ్చినాయి. ఈవెన్ సందీప్ అన్న కూడా దుబాయ్లో చెప్పిన రోజులు ఉన్నాయి, దుబాయ్లో చెప్పాను నేను. సెకండ్ థాట్స్ వచ్చినాయి. ఒక్కనే 4 గోడల మధ్య కూర్చొని నేను మొబైల్లో నేనే సెల్ఫీ వీడియో తీసుకొని ఏడిచిన రోజులు ఉన్నాయి. నేను ఏం చేయాలో అర్థమైతలేదు. అందరేమో లైక్ అరే ఈడేంటి డిఫరెంట్ సినిమాలు తీసిండు, ఓకే, బట్ నెక్స్ట్ ఈ సినిమాలో హీరోగా నిలబడతాడు. కొంతమంది ఏమో టీవీ ఇండస్ట్రీలో ఉండిపోరా, నువ్వు అక్కడే ఉండిపోరా, లేకుంటే ఇది కరెక్ట్ కాదు ఇది అది అని చెప్పేసి అన్నారు. బట్ మీ అందరికి సింపుల్ ఎగ్జాంపుల్, ఈ రోజు సోహెల్ అనే వ్యక్తికి ఇంతమంది ధైర్యం, నా ఫ్రెండ్ గారు పండుగాడు కానివ్వండి, పాషా గారు కానివ్వండి, లేకపోతే ఇంతమంది నా కోసం వచ్చారు కదా, ఇదే నా ఆన్సర్. ఇంతమంది వచ్చారంటే ఓకే ఈడు ఎదుగుతున్నాడు, ఇన్ని సపోర్ట్ చేయాలని చెప్పేసి వచ్చారు. కానీ ఆ లోగా ఫీల్ అయినప్పుడు మనము ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన పేరెంట్స్ చిన్నప్పటి నుంచి మన అమ్మ 3 పూటలు వండి పెట్టి మేము ఐదుగురిని చూసి 5గురిని కనీ పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మా నాన్న సింగరేణి జాబ్ చేసుకుంటూ తట్టలు మోసేటప్పుడు లోపల సింగరేణి బొగ్గులో గనిలో లోపలికి వెళ్తే ఒక్క రోజు వెళ్తే మేఘా నేను సింగరేణి బొగ్గు గని వెళ్ళాం. సో నువ్వు చూసినా అది. సో ఒక్క రోజుకే ఏంట్రా బాబు ఇది అని చెప్పేసి అలాంటి మా నాన్న 30 years సింగరేణి బొగ్గు గనిలో లోపలికి వెళ్ళి తట్టలు మోసుకుంటూ ఆ బొగ్గు గనిలో నల్లగా వచ్చేటోడు. మొత్తం బయట స్నానం చేసి, బయట బోరింగ్ ఉంటది, అప్పట్లో బోరింగ్ ఉండేటి, ఆడ పొద్దున్నే వేడి నీళ్ళు వచ్చేటి, సాయంత్రం మళ్ళీ కొంచెం లైట్ గా వేడి నీళ్ళు వచ్చేటి, దాంతో స్నానం చేసేసి మళ్ళీ ఇంటికి అట్లా వచ్చేవాళ్ళు అనమాట. అందరు అలాగే చేసేవాళ్ళు సింగరేణి వాళ్ళు. అలా మా నాన్న అంత కష్టపడి రూపాయి చేసుకొని 5గురిని పెంచాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. నేను ఎప్పుడైతే లైఫ్ లో నేను ఒక మాట అన్నా, నేను మా నాన్న ఏమన్నాడంటే ఇది 20 డిగ్రీ కింద 20 దాటిపోయింది, 26 దాటిపోయింది, ఇంకా సెటిల్ అవుతాడు అని చెప్పేసి అనుకున్న రోజుల్లో నేను ఒకటే అన్నా, డాడీ నువ్వు నన్ను నమ్ము, నేను సింగరేణి జాబ్ చేద్దాం అనుకున్నాను. మా డాడీ జాబ్ మా డాడీ జాబ్ మానేసి నాకు అప్పయ్యపెట్టాడు ఆ టైంలో. నేను అన్నా లేదు డాడీ నాకు ఏదో కొడుతుంది తేడా. అసలు యాక్చువల్లీ అప్పటికి నేను చేద్దామని అనుకున్నా, మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసేసి లేదు సినిమానే నా ప్రపంచం అని మళ్ళీ వచ్చిన హైదరాబాద్కి.
వచ్చిన తర్వాత నాన్న ఒకటే అన్నాడు, సరేరా నీకు నమ్మకం ఉందా అంటే నమ్మకం ఉంది అన్న, బిగ్ బాస్కి వెళ్ళినా పేరు తెచ్చుకున్నా, ఈ 43 లక్షలు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా. ఇందాక చెప్పింది నాన్న రిటైర్మెంట్ పైసలు, నా పైసలు ఉన్నప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నేను సినిమాకి పైసలు పెడతాను, మరి ఏం సంగతి నువ్వు ఓకే నాన్న ఏమన్నాడు తెలుసా మా అయ్య? ఒకటే అన్నాడు, అరే నువ్వు నీది నువ్వు నమ్మకంతో నువ్వు ఏదైతే నారో సినిమా ఇండస్ట్రీ వదిలే నువ్వు ఎవరు గుర్తుపెట్టుకోరా, నేను బయటికి వెళ్తే ఎవరు గుర్తుపెడతలేరా అన్నాడువి. ఈ రోజు బిగ్ బాస్కి వెళ్ళి నన్ను గర్వంగా ఫీల్ అయ్యేలా చేసినావు. అదే ఇప్పుడు నువ్వు సినిమాకి డబ్బులు పెడితే డెఫినెట్లీ నాకు గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తావు నమ్మకం నాకు ఉందిరా. నువ్వు తీసుకెళ్ళరా అబ్బాయి, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేద్దాం, స్క్రాచ్ నుంచి మొదలు పెడదాం అన్నాడు. దట్ ఈస్ మై ఫాదర్. జీవితంలో ఎవరికైనా సెకండ్ థాట్స్ వచ్చినప్పుడు మనల్ని ఇంత కష్టపడి పెంచిన అమ్మ నాన్న వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ నమ్మకం గురించి అన్న మనం బతికుండాలి, పోరాడాలి, ముందుకెళ్ళాలి. ఇదే మన జీవితం. కాంపిటీషన్ ఫీల్డ్. మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని లాగే వాళ్ళు ఉంటారు, అన్ని ఉంటారు, అందరు ఉంటారు. కానీ మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళ ప్రేమని, వాళ్ళ ఆప్యాయతని, మీ అందరి ప్రేమని, ఆడియన్స్ ప్రేమని గుర్తించి జీవితంలో ఫైట్ చేస్తూ ముందుకెళ్ళడమే లైఫ్ ఇప్పుడున్న జనరేషన్. ఇది మాత్రం పక్కా వాస్తవం. ఇది ఏదైనా కూడా మీరు బిజినెస్ పెట్టుకోండి, లైఫ్ లో ఏదైనా చేసుకోండి. కాంపిటీషన్ ఫీల్డ్ సొసైటీ. ఇప్పుడు గివ్ ఎ బెస్ట్, డెఫినెట్లీ యూ విల్ అచీవ్ ఇట్. వెనకడుగు వేసినావా వెనకడుగుకే పోతావు. లేదు ఏమన్నా రాని అని చెప్పి ముందడుగు వేసుకుంటూ వెళ్ళిపోయినావా డెఫినెట్లీ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటావు. ఎగ్జాంపుల్ రవితేజ గారు, చిరంజీవి గారు, షారూక్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్పూత్, విజయ్ సేతుపతి ఇన్ని ఇయర్స్ కష్టపడి ఈ రోజు వాళ్ళ స్థాయిలో ఉన్నారు. సో నేను అదే చెప్తా ప్రతి ఒక్కరికి, ఎప్పుడు జీవితంలో ఎప్పుడు ఎక్కడికి వేయకండి. ఓకే ఇది కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకొకటి, కానీ రేపో మాకు పుట్టుకోమంటాం. మనకు నచ్చిన పని చేసే పుట్టుకోమంటే అది ఆనందం వేరుంటది. ఇది మాత్రం చెప్తున్నా. నాకు నచ్చిన పని నేను జీవితాంతం నేను ఒక డిగ్రీ చదివినా, నేను ఏదో జాబ్ చేసుకుంటే ఒక 20-30 వేలు శాలరీ వస్తుంది, అవన్నీ చేసాను. ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి వెళ్ళిందంటే వాడు జాబ్ చేయడు, ఏం చేయడు, ఈ సినిమాల ఇండస్ట్రీలో బతుకుతాడు, ఈ సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు, ఈ సినిమాతోనే బతుకుతాడు. నో రిలీజియన్, నో క్యాస్ట్, నో నథింగ్, ఓన్లీ టాలెంట్ విల్ స్పీక్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. ఇది మాత్రం చెప్తున్నా నేను. మీ అందరు సపోర్ట్ కావాలి. ఇంకొకటి, మేము ఎంత కష్టపడినా ఏం చేసినా ఆడియన్స్ లేనిది మేము స్టార్ అవ్వలేము, ఆడియన్స్ లేనిది మాకు తిండి లేదు, ఆడియన్స్ లేనిది మేము ముందుకు వెళ్ళలేము లైఫ్ లో. మీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉంటేనే మా లైఫ్. ఇప్పుడు ఈ రోజు ఇంత సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఒక్కొక్క ప్రొడ్యూసర్ కి పబ్లిసిటీ అంటే 1 కోటి రూపాయలు 80 లక్షలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. 80 లక్షలు 1 కోటి రూపాయలు పెట్టాలి, లేదంటే పబ్లిసిటీ మీ దాకా రాదు. ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్ళా 5 లక్ష 6 లక్ష అది ఇది ఇదంతా అవుతుంటది. అలాంటి టైంలో మా అందరికి ఒకటే అనిపిస్తుంది, ఇవన్నీ డబ్బులు మాకు కనబడవు. మాకు కావాల్సింది ఆడియన్స్ దాకా రీచ్ అవ్వాలి, నా సినిమా ఆడియన్స్ థియేటర్ దాకా రావాలనే మాత్రమే మైండ్ లో ఉంటుంది. ఆడ అప్పు తీసుకొచ్చిండా, లేకపోతే ఎవరైనా చంపి తీసుకొచ్చిండా, లేకపోతే ఏడికెళ్ళి తీసుకొచ్చిండా, అవన్నీ పక్కన పెట్టేస్తారు. అన్ని ఓన్లీ కేవలం మైండ్ లో ఒకటే నడుస్తా ఉంటది. అది కేవలం నా సినిమా అనేది జనాల వరకు తీసుకెళ్ళి, అది ఇష్టపడేనా కష్టపడేనా ఏమైనా కూడా జనాల వరకు తీసుకెళ్లి రేపటి రోజున సోహెల్ భాయ్ నెక్స్ట్ లెవెల్ సినిమా తీసినవరా భాయ్, మంచిగా చేసినావు అని చెప్పేసి పేరు సంపాదించుకోవడానికి ఇదంతా చేసేది అదే. వీళ్ళందరూ వచ్చిన దానికే. సో అది ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే వాళ్ళు. ఒకప్పుడు సందీప్ కిషన్ అన్నది బిఫోర్ దోపిడి అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్, ఐ థింక్ 10 to 15 మెంబర్స్ యంగ్ హీరోస్ వచ్చిర్రన్న అప్పుడు నాకు తెలిసి. నాకు స్టిల్ ఐ రిమెంబర్ దాట్. అక్కడ మన పార్క్ హ్యాతో జరిగింది, పార్క్ హ్యాతో కదా బిఫోర్ దోపిడి పార్క్ హ్యాట్స్ అక్కడ జరిగింది. 10-15 మంది వచ్చి అందరు యంగ్స్టర్సే. ఈ మధ్య కాలంలో చాలా తక్కువ అయిపోయింది, చాలా తక్కువ మంది వస్తున్నారు ఒకరికొకరు సపోర్ట్ గా. కానీ అలాంటి టైంలో మళ్ళీ ఐ వాంట్ టు ప్రూవ్ దట్, అరే సపోర్ట్ చేయడానికి ఇంత మంది వచ్చారు, కష్టపడుతూ ఉండండి లైఫ్ లో. మీకు కూడా ఏదో ఒక బిజినెస్ చేసినా ఏం చేసినా గివ్ ఎ గుడ్ క్వాలిటీ, గుడ్ కంటెంట్, దెన్ డెఫినెట్లీ మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది, మీకంటూ ఒక సపోర్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు లైఫ్ లో ముందుకు వెళ్ళేటప్పుడు చాలా కష్టాలు వస్తాయి, చాలా నష్టాలు వస్తాయి. చాలా మంది ఏదేదో మాట్లాడతారు, అరే నువ్వు టీవీకే పనికి వస్తావు, నువ్వు దేనికి పని, అరే టీవీకే పనికి టీవీకి వెళ్ళిపో, సినిమా అనేది మన తరం కాదు, రిలీజియన్ క్యాస్ట్ అవి ఉంటాయి, అవన్నీ ఏం లేవు పైన. నాది ఏం రిలీజియన్, నాది ఇంతమంది వచ్చేది, ఇదంతా కాదు. కావాల్సింది ఒక టాలెంట్, ఒక మంచితనం, అది ఒక్కటే లైఫ్ లో గుర్తుపెట్టుకోండి. ఒకరికొకరు సాయం చేసుకొని ముందుకెళ్తేనే మన జీవితం ఇట్ కమ్స్ బ్యాక్ టు అస్. కర్మ ఇది అంటారు కదా, కర్మ ఇట్ బ్యాక్స్ అంటారు కదా. సో నేను అదే నమ్ముతా. మనం 10 మందికి మంచి చేసాం. నా ఫ్రెండ్ గారు రాకేష్ గారు
వాడు చిన్నప్పటి నుంచి వాడు నా ఫ్రెండ్ గాడు ఆయన ఎక్కడో షార్ట్ ఫిల్మ్ చేసుకుని రానా మీద గుర్తుకొచ్చి ఈ రోజు షార్ట్ ఫిల్మ్ చేస్తే ఈ రోజు బ్రహ్మానందం సార్ తోని నువ్వు ఒక మాట రాకేష్ అని చెప్పేసి ఒక మాట చెప్పించుకున్నాడు. అది ఒకరికొకరు సపోర్ట్. ఒకవేళ ఆ రోజు ఆయన పిలవకపోతే ఈ రోజు అది ఏంటంటే కానీ వాడు టాలెంట్, అది వాడు టాలెంట్ నిరూపించుకున్నాడు. దారి మాత్రమే ఒక మనిషి చూపించగలడు, ఆ దారిని ఉపయోగించుకున్నోడే గొప్పవాడు. అది నేను ఇప్పటిదాకా గంగాధర రాంబాబులో పవన్ కళ్యాణ్ గారు వెళ్తాలో అంత నిలబడి ఇదంతా చేసి ఇక్కడ దాకా వచ్చిన ఇంకా ముందుకెళ్తా, ఇదంతా ఫైట్ చేస్తూనే ఉంటాయి. ఇదంతా నా గొప్పతనం గురించి చెప్పట్లేదు, ఇదంతా కేవలం చెప్పేది ఒకటే, మీ జీవితంలో ఏదైతే మీరు సాధించాలనుకుంటున్నారో ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా జస్ట్ ముందుకెళ్ళండి. ఏదన్నా థాట్స్ వస్తే మీ అమ్మ నాన్న వీళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు ఇప్పటిదాకా పెంచింది వాళ్ళ నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఫైట్ చేస్తుంటారు లైఫ్ లో. డెఫినెట్లీ యూ విల్ అచీవ్ వన్ డే, ఇట్స్ ఫర్ షూర్. ఇది నేను ఎందుకు చెప్తానంటే ఇది నేను అనుభవించిన లైఫ్ లా ఎవరు అనుభవించే చాలా మంది ఇక్కడ చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళి ఉంటారు. వాళ్ళందరికీ చెప్తారు డిప్రెషన్ లోకి వెళ్ళి డోంట్ టేక్ సమ్ సెకండ్ డిసిషన్స్ అండ్ ఆల్, థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్ అండ్ థింక్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్. లైక్ పండు నాకున్నాడు అలా. సో 100% జీవితంలో మీరంటూ ఒక అచీవ్ చేసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ డైరెక్టర్ కోనేటి సార్ 2 years వాళ్ళ ఫ్యామిలీని ఇప్పటిదాకా ఒక సినిమా చేయలేదు. చాలా మంది డైరెక్టర్స్ సినిమా చేసిన తర్వాత ఇంకో సినిమా చేస్తారు, బట్ శ్రీ కోనేటి ఇప్పటిదాకా ఒక సినిమా చేయకుండా 2 years నుంచి మేము అన్న ఇంత బడ్జెట్ ఇవ్వగలుగుతాడు, ఉన్న బడ్జెట్ లో మేము ఇస్తూ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తూ 2 years వరకు కష్టపడుతూ ఇదే బూట్కట్ బాలరాజు మీద ఉన్నాడు. ఈ బూట్కట్ బాలరాజు అన్న ఒక్క కష్టం కాదు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరి కష్టం. భీమ్స్ అన్న మాకు ఎంత సపోర్ట్ చేసి ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చి హిట్ కొట్టిండు. అనుదీప్ దేవన్న మేము చెప్పంగానే ఆయన కూడా అరే నేను కూడా సినిమా చూసి నచ్చి ఆయన మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టి ఇంకా లేపిండు సినిమాని. సో ఇంతమంది కష్టం ఉన్నది. వింటాలన్న ఆర్ట్ డైరెక్టర్ అన్న 2 లక్షలు తక్కువనే ఆయన తీసుకో అంటే సరే అని చెప్పేసి మా డనియేల్ అన్న పోస్టర్ డిజైనర్ ఆయన